వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రలోభాలు, ఆత్మహత్యలు ముగిసిన మున్సిపల్ పోలింగ్. తెలంగాణలో ఈ రోజు మున్సిపల్ పోలింగ్ అయితే ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ ముగిసినట్లుగా కూడా తెలిసింది. అయితే దీని తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లుగా కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా కూడా ఎన్నికల వాగ్దానాలు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు. కొన్ని చోట్ల బంగారు నాణ్యాలు అలాగే వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే బంగారు నాణ్యాలు, వెండి కాయిన్స్ ఇచ్చిన దగ్గర అవి నకిలీవి అని చెప్పి తెలియడంతో ఓటర్లు కూడా అభ్యర్థుల మీద తిరగబడినట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి మున్సిపల్ పోలింగ్ సందర్భంగా ధన ప్రవాహం అయితే విపరీతంగా పంచిపెట్టడం కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళు 1000 రూపాయల నుంచి దాదాపు 5000, 10,000, 30,000 వార్డును బట్టి కూడా ధనాన్ని పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొన్ని చోట్ల తీవ్రంగా వాదులాడుకోవడం, పోలీసులు ఎంటర్ అవడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో అయితే అలా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలో అయితే జగ్గారెడ్డి కూడా రెచ్చిపోయారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో ఆయనకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు రియాక్ట్ అయినట్టుంది. దానికి సంబంధించి కేసు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిజామాబాద్లో అయితే పోలీసులపై ధర్మపురి అరవింద్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అని చెప్పి కూడా అంటున్నారు. బోధనలో సై అంటే సై అని ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ కూడా అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మొత్తం మీద ఎన్నికలైతే ప్రశాంతంగా అయితే సాగడం జరిగింది. పట్టణ ఓటర్ మరి ఎవరికి పట్టం కట్టారు అనేది తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎల్లుండి రిజల్ట్స్ వస్తాయి. మరి ఎవరెవరి ఆశలు తీరాయి. ఎందుకంటే ఓటు సంపాదించడం సంబంధించి వాళ్ళు ప్రలోభాలు పెట్టడమే కాదు, ఎలా అయినా గెలిచి తీరాలి, ఓటర్ నాడి పట్టుకోవాలి అని చెప్పి అభ్యర్థులు తీవ్రంగా కూడా కృషి చేసినట్లుగా కూడా తెలిసింది. సో దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, బైట్స్ చూద్దాం. ఆ ఎలక్షన్ కూడా నేను ఓటు అడగనికి రాలే, 5 టర్మ్లు రాలే. నేను ప్రజల అభిమానంతో 2-3 సార్లు గెలిపించారు, 2 సార్లు ఓడిపోయినా. నేను ఎప్పుడు ఇట్లా రాలే. 26 ఏళ్ల తర్వాత ఈ బూత్కి వచ్చినట్టే నా అభ్యర్థి కాంగ్రెస్ అని కొట్టింది కాబట్టి నేను వచ్చాను. నన్ను ఇంత డిస్టర్బ్ చేసిన సిఐ ఇంటెన్సివ్గా చేసి సస్పెండ్ కావాల్సిందే. లేకపోతే నేను అరగంట మీరు యాక్షన్ తీసుకోకపోతే సంగారెడ్డి ఎన్నికలను బహిష్కరించాడని చెప్పేస్తాను. దీనికి బాధ్యులు ఎంటైర్ ఒక సిఐ, ఒక హోంగార్డ్ కారణం అని కూడా చెప్తాను. మీరు సస్పెండ్ చేయకపోతే ఇద్దరిని నేను ఇచ్చేస్తాను. ఇక మీరు ఎలక్షన్ కమిషన్ మీరు చూసుకోండి. నిన్ను బయటకెళ్ళ పంపుతారు బే, నువ్వు క్యాండిడేట్ పోలోపడికి ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది. ఒళ్ళు బలిసిందా, కన్ను నెత్తికేకినా, దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు ఓరే తన్నుకుంటదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడను కానీ ఏం జవాబు ఇచ్చినావు? వేరేంది యు ఆర్ నో వన్ టు సెండ్ ద క్యాండిడేట్ అవుట్. బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. హౌ డేర్ యూ ఆస్క్ మై క్యాండిడేట్ టు గో అవుట్? క్యాండిడేట్ బయటకు వెళ్ళి పంపుతారండి. పంపిణీ అర్థమైందా? నీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లుండదు. ఈ రోజు కూడా కరీంనగర్ లో మిక్స్డ్ వాతావరణం. 27 సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నికలు నా జీవితంలో చూస్తే రాజకీయాలు రావాలంటేనే భయమేసే విధంగా ఈ రోజు కరీంనగర్ ఎంత విచ్చలవిడిగా ధనం, డబ్బులు ఓటుకు ఎంత ఇస్తాను, విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా డబ్బు ఎదజల్లుతుంది. లోపల పోలింగ్ బూత్ బయట మా పార్టీ తరఫున మేము పోలింగ్ బూత్ ఆఫీసర్ గాని పోలీస్ అధికారులకు గాని ఎవరికి కంప్లైంట్ చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? కౌన్సిలర్ ఎలక్షన్స్ లో కూడా ఓటుకి 20,000, 10,000, 5,000, 3,000 ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది? ఇంత దౌర్జన్యము, అధికార దుర్వినియోగము, విచ్చలవిడిగా పంపిణీ చేసినప్పటికీ కూడా డబ్బులు భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను ఈ ఎలక్షన్స్ లో సాధిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతా ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, దానికి విధి విధానాలు ఎందుకు, నామ్స్ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. ఈ సిల్వర్ కాయిన్ ను ఇంటింటికి వాళ్ళు ఓటు బ్యాంకుగా ఓటర్లను భావించి వారికి ఇవ్వడం జరిగింది. మరి ఓటర్లను ప్రలోభపెట్టి ఇది మరి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కన్రెడ్డి మాలతి మాలధర్ బలవంతంగా ఓటర్ల చేతిలో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఎన్నికల అధికారులు వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
సో ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ లో అందిస్తారు. సార్ చెప్పండి, ఎన్నికలైతే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు తప్ప మిగిలిన చోట్ల ప్రశాంతంగానే జరిగాయి. కానీ ఎక్కడికక్కడ ధన ప్రవాహం అయితే కొనసాగింది. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా కూడా అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం ఎలాగైనా గెలిచి తీరాలి, ఓటర్ని సంతోష పెట్టాలి అని చెప్పి ఓటర్ని